ఇక ఇండియా పాకిస్తాన్ల మధ్య మరో కొత్త వివాదం, అదే షేక్ హ్యాండ్ వివాదం. ఆసియా కప్లో మ్యాచ్ గెలిచిన తర్వాత తమ ఆటగాళ్లకు భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అని చెప్పి పీసీపీ కాస్త గుర్రుగా ఉంది సార్. దీని మీద ఐసీసీకి కూడా కంప్లైంట్ చేసింది. మ్యాచ్ రిఫరీని సస్పెండ్ చేయాలి అనేది పీసీబీ చేస్తోన్న డిమాండ్. సార్ చాలా డిమాండ్స్ వినిపించాయి కదా సార్. ఆసియా కప్లో పాకిస్తాన్తో ఆడొద్దు, పహల్గామ్ దాడి తర్వాత మన వాళ్ళు అంతమంది చనిపోయిన తర్వాత మీరు ఏ రకంగా ఆడతారు అని అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేశారు. కానీ ఆడారు, గెలిచారు. కానీ ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఈ వివాదంపై మీ కామెంట్స్. ఆడారు, గెలిచారు. వాస్తవానికి ఈ మ్యాచ్ పట్ల క్యూరియాసిటీ కూడా కాలేదు. నేను నిన్న మీడియాలో చూశాను, 1,00,000 టికెట్లు అమ్ముడుపోయేది 25,000 మినయట. అసలు జనం కూడా చూడలేదు. ఎందుకు అంటే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్కు ఉండేటువంటి ఆ ఎగ్జైట్మెంట్ కాస్త ఎమోషన్ డామినేట్ చేసిపోయింది. ఇంకోటి కూడా ఏంటంటే ఒకప్పుడు ఇండియా పాక్ అంటే దాయాదులు సమఉజ్జిల్లాగా ఉండేది. ఇప్పుడు ఆ సీన్ పాకిస్తాన్ క్రికెట్ టీంకి లేదు. అందువల్ల ఇండియన్ క్రికెట్ టీం ఇది ఫార్ సుపీరియర్ టీం. పాకిస్తాన్ క్రికెట్ టీం చెత్త టీం అది. అందుకే అదేమీ అన్ప్రిడిక్టబుల్గానే ఉంది. అంటే మనం గెలుస్తామన్న సంగతి మనకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. సో అందువల్ల కూడా ఇంట్రెస్ట్ పోయింది. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, ఎస్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ఏ కాంటెక్స్ట్ కాదని మన అన్నం. స్పోర్ట్స్ కూడా ఒక పొలిటికల్ కాంటెక్స్ట్ని దాటి ఉండవు. ఎందుకంటే దేశంలో ఉండే కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ కూడా అదే సమయంలో కోట్లాది మంది భారతీయులు దేశభక్తి, జాతీయత, ఆ భావోద్వేగాలు కూడా ఉంటాయి కదా. క్రికెట్ ఫ్యాన్లు వేరు, పహల్గామ్ దుర్ఘటన పైన కోపంతో ఉన్న ప్రజలు వేరు కాదు కదా. వాళ్ళు వీళ్ళు ఒకటే కదా. అందువల్ల క్రికెట్ ఫ్యాన్స్లో క్రికెట్ పట్ల ప్రేమ, దేశం పట్ల ప్రేమ రెండూ ఉంటాయి. అందువల్ల యు కాంట్ అవాయిడ్. స్పోర్ట్స్ కూడా ఒక పొలిటికల్ కాంటెక్స్ట్లోనే ఉంటాయి. కానీ సమస్య ఏంటి అంటే స్పోర్ట్స్ను వార్ మైనస్ ఫైరింగ్ ఆ వెపన్స్గా మారిపోయాయి. అంటే క్రీడలు ఆయుధాలు లేని యుద్ధంగా మారిపోయింది. సో ఆయుధాలు లేని యుద్ధంగా మారడము అంటే ఎమోషన్ క్రికెట్ ప్లేయర్లకు కూడా ఉంటుంది, తప్పదు. ఇప్పుడు వివియన్ రిచర్డ్స్ అని వెస్టిండీస్కి చెందిన చాలా గొప్ప బ్యాట్స్మెన్, మన ఇండియన్ ఫేమస్ బ్యాట్స్మెన్ మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్, తన కొడుకు పేరులో కూడా వివియన్ అని పేరు పెట్టినట్టు గుర్తు నాకు. సో ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నా ఫేవరెట్ బ్యాట్స్మెన్ వివియన్ రిచర్డ్స్ అని. వివియన్ రిచర్డ్స్ ఆటోబయోగ్రఫీ వచ్చింది. నాకు ప్రఖ్యాత అర్థశాస్త్రవేత్త అశోక్ మిత్రా ఆ వివియన్ రిచర్డ్స్ ఆటోబయోగ్రఫీని ఒక 40 years క్రితం ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో రివ్యూ చేశాడు. నాకు ఇప్పటికి గుర్తు, 40 ఏళ్ళ కిందని చెప్తాను, 45 years క్రితం. సో ఆ ఇంటర్వ్యూలో ఆ ఆటోబయోగ్రఫీలో వివియన్ రిచర్డ్స్ చెప్తాడు, మేము బాల్ వేస్తున్నప్పుడు మేము ఎదుర్కొన్న వలసవాదం గుర్తొస్తుంది, శ్వేతజాతి దురహంకారం గుర్తొస్తుంది, అది గుర్తొచ్చి ఆ బాల్ను అంత బలంగా కొడతాను నేను అన్నాడు. సో ఆ ఎమోషన్ ఒక సబ్జుగేటెడ్ కంట్రీకి ఆ ఎమోషన్ ఉంటుంది. అందువల్ల క్రికెటర్లకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, క్రికెట్ ఫ్యాన్స్కు ఎమోషన్స్ ఉంటాయి. క్రికెట్ అనే పాపులర్ గేమ్ కూడా నేషనల్ మూడ్కు భిన్నంగా ఉండరాదు. ఇది మొదటి పాయింట్. డెఫినెట్గా ఇవాళ నేషనల్ మూడ్ పాకిస్తాన్తో ఎంగేజ్మెంట్ను అంగీకరించే ప్రసక్తే లేని నేషనల్ మూడ్. ఎందుకంటే అన్యాయంగా పహల్గామ్లో పేర్లు అడిగి మతాన్ని ఎస్టాబ్లిష్ చేసి భార్యా పిల్లల ముందట భర్తల్ని క్రూరంగా చంపిన దుర్మార్గమైన చర్య. సో ఇది చూసిన ఏ భారతీయునికైనా కడుపు మండుతుంది. అందువల్ల క్రికెట్ స్పోర్ట్స్ కదా, నార్మల్ సిచ్యువేషన్లో మనం స్పోర్ట్స్ షుడ్ బి అబోవ్ పాలిటిక్స్ అంటాం. కానీ ఇది నార్మల్ సిచ్యువేషన్ కాదు, ఒక అన్యూజువల్ సిచ్యువేషన్, ఒక భావోద్వేగ వాతావరణం. సో దేశమంతా మనసు గాయపడిన సందర్భం. ఈ సందర్భంలో స్పోర్ట్స్ కూడా కెనాట్ బి ఇన్సులేటెడ్ ఫ్రమ్ దీస్ ఎమోషన్స్. ఇది అర్థం కావాలి బీసీసీఐకి. బీసీసీఐకి డబ్బులే అర్థమవుతున్నాయి. బీసీసీఐ పెద్దలకు డబ్బులు మాత్రమే అర్థమవుతున్నాయి, ప్రజల భావోద్వేగాలు అర్థం కావడం లేదు. ఇదే ప్రతిపక్షమే అయితే వెంటనే మీరు దేశద్రోహులు అనేవారు. మరి ఇప్పుడు దేశద్రోహులు అనరు, ఎందుకంటే మనందరికీ తెలుసు బీసీసీఐలో ఎవరు నాయకత్వం వహిస్తున్నారని. సో బీసీసీఐలో ఉండే వాళ్ళకి కూడా మన అస్మదీయ రాజకీయ నాయకులే కదా నాయకత్వం వహించేది, అందుకొరకు వాళ్ళని మనం. కానీ బీసీసీఐకి ఒక విచిత్రమైన స్టాండ్ తీసుకుంది. ఇండియన్ గ్రౌండ్లో పాకిస్తాన్ గ్రౌండ్లో ఆడము, బయట గ్రౌండ్లో ఆడతాం. ఇదేందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అంటే పహల్గామ్ భారతదేశ గడ్డ మీద మా వాళ్ళని చంపకు, వేరే దేశాల మా వాళ్ళని చంపు అంటారు. ఇదే రాజకీయం ఉందా? పహల్గామ్లో మా దేశ భూభాగం పైన చంపితే మా భావోద్వేగం ఎక్కువ ఉంటుంది,
కావాలంటే మా వాళ్ళు యూకేలోనో ఫ్రాన్స్లోనో ఉన్నప్పుడు చంపు అని చెప్తారా ఎవడన్నా? అర్థం ఉందా ఇది? ఇఫ్ యూ టేక్ ఎ స్టాండ్ నేను పాకిస్తాన్తో మ్యాచ్ ఆడమని. కానీ విచిత్రమైన స్టాండ్ తీసుకున్నారు. ఇండియన్ గడ్డ మీద ఆడము, పాకిస్తాన్ గడ్డ మీద ఆడము, బయట అయితే ఆడతాం. సేమ్ నేను చెప్పినట్టు ఇండియాలో చంపకండి, మీరు కావాలంటే వేరే దేశంలో ఉన్నప్పుడు చంపండి మా వాళ్ళను అని అన్నట్టున్నది. ఇది అర్థం ఉందా బీసీసీఐ స్టాండ్? పోనీ ఇది కారణాలు ఏదైనా ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాలని నిర్ణయించుకున్నాం. విత్ ఆల్ ఇట్స్ విజన్ గవర్నమెంట్ అలా, బీసీసీఐ అయితే గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ ఆదేశిస్తే బీసీసీఐ ఏం చేస్తుంది? బీసీసీఐ నోరు మూసుకొని కూర్చోదా? మీకు ప్రభుత్వ ఆదేశాలను కాదని బీసీసీఐ మ్యాచ్లు పెట్టదు కదా. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుమతించింది, ఆడారు. ఆడిన తర్వాత సెకండ్ ఇవ్వబట్టారు. సో ఆడడమే తప్పైతే ఆడడమే తప్పు. ఆడిన తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది ఒక దేశభక్తి. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం ఆడడమేమో దేశభక్తి దేశద్రోహం కాదు. కానీ ఆడితే తప్పు లేదట, కానీ షేక్ హ్యాండ్ ఇవ్వడం మాత్రం తప్పట. అసలు ఇది ఎక్కడి లాజిక్? అక్కడే సమస్య. స్పోర్ట్స్మెన్ స్పిరిట్ కొన్ని ఈజ్ నాట్ ఎబో నేషన్ అన్నాడు మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. కరెక్టే, ఆడడం ఎందుకు మరి అలాంటప్పుడు? నా అభిప్రాయం మీరు ఆడాల్సిందే లేకుండే ఆడారు. ఎందుకంటే అన్ని పార్టీలు మీకు పొలిటికల్ స్పెక్ట్రంలో 2 ends. ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఒక హిందుత్వ పార్టీ, మీకు ప్రతిపక్షంలో ఉన్న ఇండియా కూడా ఉన్న అసదుద్దీన్ ఓవైసీ, మీకు మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్, ఒక హిందుత్వ పార్టీ అయిన శివసేన, ఒక ముస్లిమీన్ పార్టీ అయిన అసదుద్దీన్ ఓవైసీ, ఇద్దరు డిమాండ్ చేశారు మ్యాచ్ ఆడద్దని. అయినా నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇన్ ఇట్స్ విజ్డమ్, బీసీసీఐ ఇన్ ఇట్స్ విజ్డమ్ ఆడాలని నిర్ణయించుకుంది. ఆడిన తర్వాత ఇదేంటి షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం ఏంటి? షేక్ హ్యాండ్ ఇస్తే మన స్నేహం చేసినట్టు అవుతుందా? సో షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే పోరాడినట్టు అవుతుందా? సో షేక్ హ్యాండ్ ఈజ్ నాట్ వార్. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, షేక్ హ్యాండ్ ఇస్తే పీస్ కాదు, షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే వార్ కాదు. ఆ మాటకి వస్తే మనం యుద్ధం ఎప్పుడు ఆపినాం? యుద్ధం ఆపింది ఎప్పుడు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ వాడు ఫోన్ చేసి ఆపు అంటే ఆపినాను కదా ప్రభుత్వం చెప్పేది. మన ఫోన్ ఎందుకు ఎత్తారు? హాట్ లైన్లు ఎందుకు కమ్యూనికేట్ చేస్తున్నారు? ఆ ఏదో పాకిస్తాన్ ఆఫీసర్ ఫోన్ చేస్తే మన ఆఫీసర్ ఎత్తాడా అంటే అర్థం ఉంటుందో చెప్పండి. ఆ ఏదో పాకిస్తాన్ ఆఫీసర్ ఏదో పాకిస్తాన్ క్రికెట్ టీం క్యాప్టెన్తో మన క్యాప్టెన్ ఎట్లా షేక్ హ్యాండ్ చేస్తారంటే, మరి ఆ ఏదో డీజీఎంఓ పాకిస్తాన్ డీజీఎంఓతో మన వాళ్ళు ఫోన్ మాట్లాడింది, అది కూడా విరోధం కదా. వాడు ఫోనే పెడాయి అంటాం. మనకు ఎవడన్నా పనికి మాలినోడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతామా? ఎత్తము. తెలియక ఎత్తునా చాలు పెడాయి అని పెట్టేస్తాం, అవునా కదా? మరి మనం ఎందుకు ఎత్తున మాట్లాడినాం? మాట్లాడడమే కాదు, పాకిస్తాన్ డీజీఎంఓ కోరిక మేరకే కదా ఆపింది ఆపరేషన్ సింధు. మరి ఇప్పుడు ఏంటి? అదంతెందుకు, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ లేడా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్తో పాటు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్? అఫ్కోర్స్ కరచాలనం చేయలేదు, అవన్నీ ఓకే. కానీ అక్కడ ప్రజెన్స్ అయితే ఉన్నాడు కదా. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్న ప్లేస్లో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఉండడానికి అభ్యంతరం లేదు. పాకిస్తాన్ క్రికెట్ టీం అది కూడా మనకు గెలిచాక, మనం ఓడిపోవడం కూడా కాదు, మన అరే పిచ్చోడా నీ మీద గెలిచినవరా అని చెప్పచ్చు కూడా. నీ మీద గెలిచినా చూడు అనొచ్చు, నువ్వెంత నీ సంగతి ఎంత అనొచ్చు. కానీ మీరు షేక్ హ్యాండ్ ఇవ్వం. షేక్ హ్యాండ్ ఇస్ ప్యాట్రియాటిజం. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అనే స్థాయిలో దాన్ని ప్రజెంట్ చేశారు. అక్కడ వివాదం ఏంది? మీరు ఆడడం ఎందుకు? ఆడినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం దేశభక్తిగా చూపెట్టేది. నిజంగా మీకు దేశభక్తి అంటే ఆడకండి, జస్ట్ బాయ్కాట్ పాకిస్తాన్. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా బీసీసీఐకి ఐసీసీలో ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. బీసీసీఐ ఇస్ ఎ వెరీ రిచ్ కంపెనీ. సో ఐసీసీ అలా బీసీసీఐ మాటను కాదని లేని పరిస్థితి. ఇన్ఫ్లుయెన్స్ ఐసీసీలో మనకు పాకిస్తాన్కు మ్యాచే పడకుండా చూసుకున్నట్టు సెపరేట్ గ్రూపులు, ఐ థింక్ సేమ్ గ్రూప్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు, సబ్జెక్ట్ కరెక్షన్. సో సేమ్ గ్రూప్లో ఉన్నాం మనం, అందుకే మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. వేరే గ్రూప్లో ఉంటే ఫైనల్స్లోకి వచ్చేదాకా కూడా మ్యాచ్ ఉండదు కదా. ఎట్టి పరిస్థితిలో పాకిస్తాన్ టీం ఫైనల్స్ వచ్చే సీనే లేదు. పాకిస్తాన్ ఫైనల్స్కి వచ్చే ప్రసక్తే లేదు, మనందరికీ తెలుసు అది. మరి అలాంటప్పుడు వేరు గ్రూపుల్లో ఉంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచే జరిగేది కాదు అసలు. అది ఎందుకు బీసీసీఐ చేయలేకపోయింది అంటే, మీకు మ్యాచ్ కావాలి, ఎందుకంటే డబ్బులు కావాలి. మీకు నిజంగా చెప్పాలంటే ఐసీసీకి చెప్పాల్సి ఉండే, మేము పాకిస్తాన్తో ఆడము, పాకిస్తాన్ ఉంది కనుక ఏషియా కప్కు రాకుండా ఉండము, కానీ మాకు పాకిస్తాన్ మీరు మ్యాచ్ పెట్టకండి. ఇక అనేది పెట్టచ్చు కదా. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాడు, మీరు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్ మీరు పిలవద్దు, పిలిస్తే నేను రాను అనలే కదా. మీరు పిలవండి, మేము ఆయనతో షేక్ హ్యాండ్ ఆయనతో కలవాయితో మాట్లాడమన్నాం. ఇదే స్టాండ్ తీసుకోవచ్చు కదా ఏషియా కప్లో కూడా.
మీరు కనుక పాకిస్తాన్తో మాకు మ్యాచ్ పెడితే మేము ఆడము. మీరు మమ్మల్ని ఒక గ్రూప్లో వేయండి, పాకిస్తాన్ ఒక గ్రూప్లో వేయండి, అయిపోతుంది. పాకిస్తాన్ వాడు ఎలాగూ ఫైనల్స్కి రాడు, వచ్చిన రోజు చూసుకుందాం రాడు. అప్పుడు డిసిషన్ తీసుకోవచ్చు కంట్రీ. ఫైనల్స్కి ఇద్దరం వచ్చాము ఇండియా పాకిస్తాన్, అవసరమైతే కప్పు పోయినా మంచిదే, మేము ఆడమనవచ్చు. కానీ మనమైతే ఫైనల్ దాకా వచ్చినట్టు మారల్ విక్టరీ కదా. ఈ చిన్న పని బీసీసీ ఎందుకు చేయలేదు? తెలియక కాదు, బీసీసీకి డబ్బులు కావాలి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎంత డబ్బులు కదా. బీసీసీ అనుకున్నది అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే లక్షలలో టికెట్లు అమ్ముడుపోతే ఫుల్ సంపాదించుకోవచ్చు, దాని టెలి రైట్స్ అమ్మి అని. అది ఓకే, ప్రజలు రియాక్ట్ కాలేదు, చూడలేదు. అంటే డబ్బు కొరకు నీవు ఎలా అమ్ముకుంటావు ఆత్మాభిమానం, దానికి బీసీసీ ఒక చక్కటి ఉదాహరణ కదా. మరి ఇదేం చేయలేదు? ఆడకపోండే ఫస్ట్ బైకాట్ చేయాల్సిందే. ఏషియా కప్ ఆడకపోతే కొంపలే ముడుతాయా? బోలెడు కప్పులు ఉంటాయి. ఒక ఏషియా కప్పే ఉందా? బోలెడు కప్పులు ఉన్నాయి, 100 కప్పులు ఉన్నాయి. ఇంకో కప్పు ఆడు, ఏం కొంపలు ముడతాయి? తర్వాత ఏషియా కప్ ఆడకు, ఆడితే పో. ఇది ఇన్ఫ్లుయెన్స్ చేసి వేరే 2 గ్రూపులలో ఉండేలా చూసుకోలేదు. పో, మ్యాచ్ ఆడినప్పుడు గెలిచినాక షేక్ హ్యాండ్ ఇయ్యను నేను. అందువల్ల నా దేశభక్తి అంటే హౌ డస్ ఇట్ మేక్ సెన్స్ అంటే నేను. తప్పు క్యాప్టెన్ది కాదు, తప్పు బీసీసీ. క్యాప్టెన్ ఆ మేరకు కూడా తన చేతిలో లేదు కదా. మ్యాచ్ ఆడాలా లేదా అనేది క్యాప్టెన్ డిసైడ్ చేయడు. క్యాప్టెన్ చెప్పితే పాకిస్తాన్తో వేరే గ్రూప్లో పెట్టరు. ఇదంతా బీసీసీ యాజమాన్యం చేయాలి. లాస్ట్కి ఏమైంది? బీసీసీఐ తన డబ్బుల మోజులో పైసల కొరకు ఆ ఏషియా కప్కి వెళ్ళింది, సేమ్ గ్రూప్లో ఉన్నారు, పాకిస్తాన్తో ఆడింది. ఇక క్యాప్టెన్ ఏం చేయగలుగుతాడు? క్యాప్టెన్ తన ఎమోషన్ ప్రజెంట్ చేశాడు, సెకండ్ ఒకటి వచ్చేసాడు. సో క్యాప్టెన్ డిడ్ ద రైట్ థింగ్. తప్పు చేసేది బీసీసీ కదా.